మనము బహుగా ఫలించాలంటే ఏమి చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. మనలో పనికిరాని తీగలను తీసివేస్తే మనము ఏమవుతాము? పవిత్రులము. మనకు ఇవ్వబడిన క్రొత్త నిబంధన ఆజ్ఞ ఏమిటి? ఒకరినొకడు ప్రేమింపవలెను. మనం బహుగా ఫలిస్తే ఏమవుతాము? శిష్యులము. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుని యొద్ద నుండి వచ్చిన సత్యస్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరిని గూర్చి సాక్ష్యమిచ్చును? యేసుక్రీస్తును గూర్చి. సంభవింపబో సంగతులను మనకు తెలియజేయునది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పాపం, నీతి, తీర్పును గురించి ఒప్పింపచేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సర్వసత్యంలోనికి మనలను నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనము బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ కలుగును? మీ సమాధానం కామెంట్లో తెలియజేయగలరు.